అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు బ్లాగ్స్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ములక్కాడ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్ల ధనియాలు, 1½ స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో అల్లం అలాగే వెల్లుల్లి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని వీడియోలో చూపించినట్లుగా మెత్తగా ఇలా మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మేమైతే ఒక 1/2 kg వరకు మటన్ తీసుకున్నాము. ఈ మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/4 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ మసాలా కారం, 1 స్పూను మసాలా పేస్ట్ వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసము ఒక 4 పచ్చిమిర్చి అలాగే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ములక్కాడలు కూడా ఇలా వాటర్లోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత గ్యాస్ను లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత అంటే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోను ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోను మగ్గిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇక్కడ మటన్లోంచి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఒక 15 to 20 మినిట్స్ పాటు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మనం గ్రేవీ కోసం ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా గరిటెతో ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఒక 1/4 స్పూన్ పసుపు, ఒక 1/4 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను వేసుకోవాలి. ఇలా ములక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ మనకి పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతూ మటన్ అయితే చక్కగా మగ్గిపోయింది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మటన్ను మనం లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ ములక్కాడ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఈ మగ్గించుకున్న ముక్కలన్నీ కూడా మనం ఇలా మటన్లోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మటను ములక్కాడ ఈ రెండు కూడా మనకి ఈవెన్గా కలిసేలాగా మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత గరిటెతో ఈ ముక్కలన్నీ కూడా వాటర్లో మునిగేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మేమైతే ఈ కర్రీని కొంచెం స్పైసీగా తింటామండి. అందుకని మా టేస్ట్కు తగ్గట్టుగా ఒక 1/2 స్పూన్ కారం అలాగే ఒక 1/4 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. మీరు కూడా మీ స్పైస్ లెవెల్ని బట్టి ఉప్పు కారాలు అనేవి చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం మటను ఇంకా ములక్కాడ ఈ రెండు కూడా ఆల్రెడీ మనం మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత చూస్తున్నారు కదండి, ఈ గ్రేవీ మనకి దగ్గర పడింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే మనకి రైస్లోకి కలుపుకోవడానికి గ్రేవీయే ఉండదండి.
ఇలా ములక్కాడ, మటను 2 కూడా ఒకేసారి వేరువేరుగా ఉడికించుకోవడం వలన మనకి ఈ కర్రీ పచ్చివాసన లేకుండా ఉంటుంది. అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా టేస్ట్ అయితే తిన్న తర్వాత మీరే చెప్తారండి అద్భుతహ అని. అంత బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.